సరే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నారు. ఆ ఛాయలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఏమంటే ప్రజలు అనేది చాలా తేలిగాలోళ్ళు వెయిట్ చేస్తారు, చూస్తారు. ఎవరు ఏ చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకే అని అంటున్నాడు. అసెంబ్లీలోకి వెళ్తే ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారండి, వాళ్ళకి ఒక్క సీటే ఉంటది. కానీ ప్రజా సమస్యలు పనిచేస్తారా లేదా? నువ్వు 11 వచ్చినాయి, నువ్వెందుకు మాట్లాడనీయలేదు అన్నారు. మాట్లాడనీయలేదు. బయట ఉందిగా, నువ్వు లోపలికి వచ్చి మాట్లాడు. అక్కడ నుంచి బయటకు రా, నీ వాయిస్ నువ్వు వినిపించు. ప్రజలు గమనిస్తారుగా. వెళ్తున్నావు, నిన్ను మాట్లాడనీయట్లేదని ప్రజలు గమనిస్తారా లేదా? అది ఆయన రాజకీయ శూన్యత అనేది నా భావన. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చే అవకాశాన్ని అసెంబ్లీలో మళ్ళీ శాసనసభలో ఇచ్చే అవకాశాన్ని ఏ నాయకుడు వదులుకోడండి. 11 నుంచి మళ్ళీ పైకి లేచే అవకాశం లేదా మరి? అవచ్చండి, నేను అదంటలేదు. ఇప్పుడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు సార్. ఈ రోజు 164 వచ్చింది కూటమికి. అంతకుముందు ఈ 151 నీకు రాయలేదా? 151 నుంచి 11కి వచ్చాడు. ఆయన 23 నుంచి 164కి వెళ్ళాడు. అందుకోసం ప్రజలు గమనిస్తారు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనిస్తారు. ప్రజలకు ఒకటి సార్, అభివృద్ధి కావాలి, మెయిన్ అది. నెక్స్ట్ మనిషికి విద్య, వైద్యం, ఈ 2 గూడు, ఈ 3 సార్. ఇంకేం అవసరం లేదండి.